వెల్కమ్ టు 9+ న్యూస్. కల్వకుంట్ల కవిత గారు అయితే తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనే కొత్త పార్టీ పెట్టారు. సో దాని గురించి మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు మాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఇప్పుడు కవిత గారు అయితే కొత్త పార్టీ అయితే ఒకటి పెట్టారు. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి? పెట్టుకోవచ్చు. కేఏపాల్ కూడా పెట్టుకున్నాడు. కవిత పెట్టుకుంటే పెట్టి తప్ప అంటే మీ పార్టీ పైన ఏమన్నా, మీ పార్టీ ఓట్ బ్యాంక్ పైన ఏమన్నా కవిత పార్టీ యొక్క ప్రభావం ఉంటుంది? ఆ పార్టీ అది మబ్బులో కలిసిపోయే పార్టీలు మాకేమైందండి. ఇది భారతదేశం గురించి బట్టి 21 రాష్ట్రాలు ఏలుతున్న పార్టీ, 60 కోట్ల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న పార్టీ, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్న భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలో నెంబర్ తీసుకున్న జాతి ఏంటండి ఇది అసలు? మామూలుగా భారతీయ జనతా పార్టీ సముద్రంతోనేదో చిన్న డ్రైనేజీని పోల్చినట్లు. కాబట్టి ఏమైనా ఉంటే కుటుంబ గొడవలు ఉంటే అలా వాళ్ళ కుటుంబం చూసుకోమను. ఏం చేస్తారు ఈ టీఆర్ఎస్? ఆ టీఆర్ఎస్ పీ కట్టలు కట్టినరా? లక్షల కోట్ల అప్పు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమాయక పిల్లలను చంపి 1200 మంది బిడ్డల్ని రెచ్చగొట్టి ఇలా మాట్లాడుతున్న ఇంతమంది. మరి 10 సంవత్సరాలు శంకరమ్మకు ఒక ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదు? ఓడిపోయి ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నది కవితమ్మ? ఇప్పుడు నీకు ఉద్యమకారుల పట్ల, అమరవీరుల పట్ల కనీసం అవగాహన ఉంటే నువ్వు చిన్న పిల్లవా? ఈరోజు ఈ వయసులో మీకు ఎట్లా జ్ఞానోదయం అయింది? ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి మొత్తం మీ ఇంట్లో చుట్టూ తిరిగింది కదా, దొరల చుట్టూ దొరసాన్ల చుట్టూ తిరిగింది కదా శంకరమ్మ. మరి శంకరమ్మకి ఎందుకు ఇవ్వలేదు ఒక పదవి? ఈరోజు నువ్వేమిస్తావు? కాబట్టి ఆమెకు స్థాయికి మించి ఆలోచనలు, స్థాయికి మించి మాటలు, భారతీయ జనతా పార్టీని మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఇప్పుడు కవిత గారు మా కుటుంబం ప్రజలకు నమ్మకద్రోహం చేసింది, నన్ను కూడా నమ్మకద్రోహం చేసింది. సో దానికోసం నేను ప్రత్యేకంగా పార్టీ పెట్టాను. సో నేను ఇప్పుడు ప్రజల కోసం నిజాయితీగా గట్టిగా నిలబడతానని అంటున్నారు. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి? చాలామంది ఇళ్ళల్లో గొడవలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ పెట్టుకుంటాడా? చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. అంటే దీనికి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు, వాళ్ళ బాగోగులకు పార్టీలకి సంబంధం? నీకు ఏమైనా ఇప్పుడు ఏమైనా డబ్బులు ఉన్నాయి కదా, లక్షల కోట్లు దోసుకున్నారు కదా, పనిచేయండి మీ అన్న మీరు కుటుంబం అంతా. ఆ డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆమె విద్య అంటున్నది, మా నిజామాబాద్ జిల్లా కోడలే, నిజామాబాద్ జిల్లా మొత్తం స్కూళ్ళని మంచిగా చెప్పియు. ఇప్పుడు ఒక విద్య నోటికొచ్చింది మాట్లాడి, అప్పుడు కదా కేసీఆర్ మాట్లాడి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడి ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేశారో భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరు. ఒకటి రాబోయే రోజుల్లో అన్ని చూసినారు, అందరిని చూసినారు. భారతీయ జనతా పార్టీ రోజు దేశంలో ఎదుగుతున్న క్రమం, వాళ్ళు పరిపాలిస్తున్న విధానం, అవన్నీ చూసి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మలుగుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీని పూర్తిగా రానియకుండా కవిత గారు అడ్డుపడుతున్నారంటారా? కవిత గారు మాకు అడ్డుపడబడి ఏందండి? అంటే కేసీఆర్ గారి వ్యతిరేక ఓటు బ్యాంకు కేసీఆర్ ముఖం చూడడానికి ఇష్టపడతలేరు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ కుటుంబాన్ని చూడడానికి ఇష్టపడతలేరు. నేను చెప్పట్లేదు, అలా ఆమెనే చెప్తున్నది. ఇవి ఎన్ని చెప్తున్నది తప్ప అకౌంట్లో డీటెయిల్స్ ఇస్తలేదు. అలా అన్న దోసుకున్నాడు అంటుంది, అలా బావ దోసుకున్నాడు అంటుంది, అలా సంతోష్ అన్న దోసుకున్నాడు అంటుంది. అకౌంట్లు ఇవ్వు కవితక్క, అకౌంట్లు ఇవ్వు. ఎక్కడెక్కడ దాచుకున్నారు, ఎన్ని లక్షల కోట్లు దాచుకున్నారు? మీ దొరల కుటుంబము, మీ కల్వకుంట్ల కుటుంబం, అందరు ఆస్తులు వస్తాయి. మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ మీ లెక్కలన్నీ సెట్ రైట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.